ఒకటి వంశీ, ఫస్ట్ పాయింట్ మేము మా తన పెనాల్టీలు ఉండే, మా దగ్గర ఎక్కువ ఫీజులు ఉండేవి. ఓకే, మేము చేసేదంతా కామన్ మ్యాన్ కోసం, మిడిల్ క్లాస్ కోసం. మా కాలేజీలు యూనివర్సిటీలు అంతా కూడా మా దగ్గర చదివేటోళ్ళంతా బంజారాలు, జూబ్లీకి పెద్ద పెద్ద మల్లారెడ్డి మన్మన్లు అసుంటోళ్ళు చదవరు. ఒక ఆయా బిడ్డ, అటెండర్ బిడ్డ, డ్రైవర్ బిడ్డ, వాళ్ళంతా కూడా స్కాలర్షిప్ మీద వచ్చి చదువుకుంటారు మా దగ్గర. వాళ్ళకు పర్ఫెక్ట్గా తయారు చేసి, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసి పర్ఫెక్ట్గా ప్లేస్మెంట్ ఇప్పించి పంపిస్తాం. ఫీజు కూడా చాలా తక్కువ. డబ్బు మనిషి కాదు, మేము తీసుకునేదే తక్కువ, క్వాలిటీ పర్ఫెక్ట్ ఇస్తాం. అది మా పద్ధతి. బయట చెప్తారు కదా, అట్లా నా మీద పడనోళ్ళు, ఈగో ప్రాబ్లం ఉన్నోళ్ళు, ఈర్షో ఉన్నోళ్ళు చాలామంది ఉంటారు కదా. మండు చెరువు నాకు ఏ ప్రాబ్లం, నేను ఎప్పుడు తప్పు చెయ్య, కబ్జా చెయ్య, నాకు ఎవరు ల్యాండ్ అవసరం లేదు. ఎందుకంటే నాకు భగవంతుడు ఇష్టం ఉన్నంత ల్యాండ్ బ్యాంక్ ఇచ్చాడు. నాకున్న ల్యాండ్ బ్యాంక్ ఎవరికి లేదు. అది నాకున్న ల్యాండ్ బ్యాంక్ ఎవరికి లేదు. నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కూడా నాకు సరిపోనుంది నా జీవితానికి. నాకు ఇంకొక 500 సంవత్సరాలు బతికినా నాకు ఇంకా ఉడవదు నా డబ్బు, నా ఆస్తులు. పాల రేటు నీళ్ళ రేటు ఒకటే అయింది. ఇప్పుడు గుర్తా నీకు, చెడు మాట కాదు కదా. ఇప్పుడు ఫస్ట్ పేరు పెట్టింది మీకు. ఇంకో విషయం ఏంటంటే, మా తాత పేరు కూడా మల్లారెడ్డి, పేరు కూడా మల్లారెడ్డి. నేను హ్యాట్రిక్ మల్లారెడ్డి. మల్లారెడ్డి అంటే ఇప్పుడు మార్కెట్లో ప్రపంచంలో ఒక బ్రాండ్. ఇప్పుడు దానికోసమే ఆ పేరు పెట్టినా. ఇప్పుడు యూనివర్సిటీలు అంటే ఇప్పుడు భారతదేశంలోనే ఓన్లీ మ్యాన్ మల్లారెడ్డి. ఇప్పుడు నేను రాజకీయంలో నేనే పర్ఫెక్ట్. యూనివర్సిటీలలో కూడా ఇండియాలో నేనే నెంబర్ 1. ఎందుకంటే 3 యూనివర్సిటీలు తీసుకొచ్చిన. కరోనా టైంలో ఒక యూనివర్సిటీ వచ్చిన 6 months కింద ఒక భారతదేశంలోనే ఫస్ట్ టైం డిజిటల్ హెల్త్ డిస్టెన్స్ క్లస్టర్ డీమ్డ్ యూనివర్సిటీ భారతదేశంలోనే ఫస్ట్ టైం యూనివర్సిటీ రావడం. అది కూడా 7 కాలేజీలు కలిపి, 2 మెడికల్, 2 డెంటల్, ఒక ఫార్మసీ, ఒక నర్సింగ్, ఒక ఇంజనీరింగ్. భారతదేశంలోనే ఫస్ట్ టైం తీసుకొచ్చిన. ఎందుకు